నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 28 నుండి కార్తీక బ్రహ్మోత్సవాలు ముందస్తుగా నిర్వహించిన కుంకుమార్చన. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం 1వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం. కోస్తా జిల్లాలో రైతులను అలర్ట్ చేస్తున్న అధికారులు. పాలకులలో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలంటూ సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జ్యోతిక. స్వామి దర్శనం కల్పించి ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో 1,00,000 కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవాలను శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. नमः महाघोषायै नमः खड्गजन्मधरायै नमः नमः लक्ष्मणाय नमः सर्ववेदान्तसम्पत्तये नमः सर्ववेदान्तसम्पत्तये नमः सर्ववर्णकृतस्थलायै नमः ओम कारादिक्षरांग सर्ववर्णकृतस्थलायै नमः सारविद्यायै नमः सदाशिवायै नमः सदाशिवायै नमः प्रियायै नमः गुरुणायै नमः गुरुणायै नमः शेषवासी संशेयायै नमः गुरुणायै नमः वीरमणियदायै नमः हारायत्रे नमः चित्रोविन्यै नमः चित्रोविन्यै नमः चित्यै नमः नमः गोपालस्त्रे नमः भक्तिकाय नमः वासभक्तिकाय नमः निरोधितात्मजाय नमः श्रुतिकारि सर्वदा कृतये नमः ज्योतिर्विदये नमः मणिजीविकाय नमः आत्मयप्रिये नमः यादाय नमः यादुवंदिन्ये नमः यादुवंदिन्ये नमः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं
కనకవస్తువాహ లోకక్షేమాభివృద్ధ్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం శ్రీ అలక్ష్మీ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. ఈ రోజు తుఫానుగా మారి 2 రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర రాయలసీమ యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 30వ తేదీ వరకు కురుస్తాయని, కోస్తాంధ్ర రాయలసీమ యానంలో డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి సాయంత్రం తరువాత దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 29 నుంచి 1వ తేదీ వరకు అధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 2, 3 తేదీలలో ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చినట్లయితే ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల, 30వ తేదీన అధిక ప్రాంతాలలో, 1వ తేదీ ఎక్కువ ప్రాంతాలలో, 2వ తేదీ డిసెంబర్ కొన్ని చోట్ల, 3వ తేదీ డిసెంబర్న 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు కొన్ని 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 1వ రోజు అనగా ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 2వ రోజు అనగా రేపు 28వ తేదీన ఉండే అవకాశం ఉంది. 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది 29వ తేదీన. 30వ తేదీకి వచ్చినట్లయితే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 30వ తేదీన సత్యసాయి జిల్లా, బాపట్ల, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం వలన మీకు స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే ఉపరితలంలో భూమి మీద కూడా సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో 45 నుంచి 55 వరకు, గరిష్టంగా 65 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం ఉంది. వెస్ట్ సెంట్రల్ బే అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి ఈదురుగాలులు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం తరువాత 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల గాలులు పెరిగి ఆ తీవ్రత 30వ తేదీ వరకు కొనసాగే. దేవాలయాల పాలనకు, ఆస్తుల పరిరక్షణకు పాలక మండళ్లు ఎంతో ముఖ్యం. భక్తులకు సేవలందించడంలో పాలక మండళ్లు ఎంతో కృషి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆలయ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందాలంటే పాలక మండళ్లు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. ఇలాంటి సేవాభావం కలిగిన దేవాలయాల పాలక మండళ్లలోని పదవుల్లో రజకులకు కూడా అవకాశాలు కల్పించాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రభుత్వానికి సూచించారు. శాసనసభలో దేవాలయాల పాలక మండళ్ల నియమాల విషయంలో జరిగిన చర్చల్లో మోషన్ రాజు ప్రభుత్వానికి ఈ సూచన చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి పాలక వర్గాలు దాదాపు 1147 పాలక వర్గాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ఈ అమెండ్మెంట్ కానీ చేసి చట్టంలో మార్పు తీసుకొస్తే త్వరలోనే అన్ని పాలక వర్గాలను కూడా నియమించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ 11,000 సంఖ్యలో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు కూడా కొత్త పాలక వర్గాలను నూతనంగా 2 సభ్యుల్ని పెంచి వేయడానికి చట్టం ఈ సవరణ తీసుకొచ్చాం. దీన్ని గౌరవ సభ తమ ద్వారా శాసనసభలో దాన్ని ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ శాసన మండలిలో కూడా మీ అధ్యక్షతన దీన్ని ఆమోదించే విధంగా మనకి
ఏర్పాటు చేయాల్సిందిగా తమను కోరుతున్నాను. మంత్రి గారు, దీంట్లో రజకులను కూడా పెడితే చాలా సర్వీసెస్ హిందూ దేవాలయాల్లో రజకులు ఉంటాయి. రజకులకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందేమో ఆలోచించమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, తప్పనిసరిగా భవిష్యత్తులో వచ్చే అమెండ్మెంట్స్ లో తమరు ఇచ్చినటువంటి సూచనను కూడా పరిగణలో లోకల్ దేవాలయాల్లో పెడితే రజకుల్ని వాళ్ళ సర్వీసెస్ చాలా ఉంటాయి రజకులకు సంబంధించి. దీన్ని కొందరు సభ్యులు కూడా లేవనెత్తారు అధ్యక్ష. దీన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా భవిష్యత్తులో తీసుకొచ్చేటువంటి అమెండ్మెంట్లలో ఇది కూడా చేయడానికి అవకాశం ఉందేమో. గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రి మండలితోటి మాట్లాడి దానికి కావాల్సిన అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ దుర్గా కిషోర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని తెలియజేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గ్రామాల్లోని ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలని, అలాగే తుఫాన్ ప్రభావం తగ్గే వరకు కోతలు చేపట్టవద్దని అన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే స్థానిక వీఆర్ఓలకి వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. పాలకొల్లు మండలంలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, రాబోయే 4 రోజుల్లో మన వాతావరణ శాఖ ద్వారా వచ్చిన సూచన ప్రకారం బే ఆఫ్ బెంగాల్లో ఒక డిప్రెషన్ ఏర్పడి ఉంది. దాని మూలంగా ఈ 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ 4 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతలు కోయకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కోతలు కోసి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మరి వెంటనే ఒబ్బిడిపరుచుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి మిల్లులకు పంపించాలి. దీనికి కోసం అని చెప్పి మనం ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా మాయిశ్చర్ విషయంలో కానీ, గన్నీ బ్యాగ్స్ విషయంలో కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ, హమాలీలు కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయంలో కానీ, అగ్రికల్చర్ వారి కార్యాలయంలో కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో అయితే విఆర్ఓ లేదా విఐఏలకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్ ఆఫీసర్స్, మిల్స్ దగ్గర ఉండేటటువంటి కస్టోడియన్ ఆఫీసర్స్ అంటే విఆర్ఓస్ ఉంటారు కస్టోడియన్ ఆఫీసర్స్గా, వారికి కానీ తెలియజేయాలి. అదేవిధంగా రైతులు ఇమ్మీడియట్గా ఎక్కడైతే కళ్ళాలు ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ చేసుకోవాలి, తొందరపడాలి. ఎందుకంటే వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణం కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. సో రైతులందరూ కూడా ఒబ్బిడి చేసుకొని వెంటనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని లిఫ్ట్ చేసుకోవాలి. ఈ 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కోతలు కోయడానికి మరి వీలు లేదు. ఎందుకంటే మనకి వెంటనే మిల్లుకి వెళ్ళే పరిస్థితి ఉండదు కోసిన వెంటనే. కాబట్టి దయచేసి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి శ్రద్ధ తీసుకుంటారని రెవెన్యూ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున సంయుక్తంగా ఈ ప్రకటనని విడుదల చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.